ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రి కాగానే ఇక్కడ అధికారులకు కొమ్ములు వచ్చినాయి, ముఖ్యంగా పోలీసు వాళ్ళకు కొమ్ములు వచ్చినాయి. కొమ్ములు వచ్చి ఇవాళ మా వాళ్ళని తీసుకొని పోయి బలవంతంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, ఇష్టం వచ్చినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో గుమాస్తాలాగా, ఇంట్లో బంట్రోతులాగా పోలీసు వాళ్ళు పూర్తి స్థాయిలో ఆయనకు దాసులై పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా పోలీసు వాళ్ళకి, అయ్యా ఈ ప్రభుత్వం శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు. మొన్న 10 ఏళ్ళు మేమున్నాం, ఇవాళ వాళ్ళు ఉన్నారు, రేపు మళ్ళీ తప్పకుండా మా టైం వస్తుంది. వచ్చినాక ఒక్కొక్కడికి మిత్తితో సహా వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాం. ఒళ్ళు దగ్గర పెట్టుకోండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళల్లో పెద్ద పెద్ద ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా 6 అడుగుల మనుషులు లేకపోవచ్చు, కానీ గుండె నిండా ధైర్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. పోయింది అధికారమే తప్ప, పోయింది అధికారమే, పోరాడే దమ్ము కాదు. పోరాడే తత్వం ఇంకా ఉంది, పోరాడే దమ్ము ఇంకా ఉంది. తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా ఇంకెవరైనా వాళ్ళని తప్పకుండా ఎదుర్కొంటాం.